మీ అందరికీ గాయత్రి మంత్రం గురించి తెలిసే ఉంటుంది కదా. ఓం భూర్భువస్వహ అనే మొదలయ్యే ఆ మంత్రం. కానీ మీకు తెలుసా ఆ మంత్రం వెనుక ఎంత అద్భుతమైన కథ ఉందో? పురాణాలలో గాయత్రీదేవిని వేదమాత అని పిలుస్తారు. వేదాలందరినీ ప్రసవించిన తల్లి అనే అర్థంలో ఈ పేరు వచ్చింది. ఒకప్పుడు భూమి మీద పాపాలు పెరిగిపోయాయి. లోకం మొత్తం చీకటితో నిండిపోయింది. అప్పుడు మునులు ఋషులు ఒక మంత్రం కావాలని అనుకున్నారు. అది వినగానే మనస్సు పవిత్రం అవ్వాలి, జ్ఞానం కలగాలి, శాంతి కలగాలి. ఆ పని కోసం మహర్షి విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు మొదలుపెట్టారు. ఎన్నో సంవత్సరాలు ఆహారం తినకుండా ధ్యానం చేస్తూ ఒక్కగానొక్క పరమాత్మను ప్రార్థించారు. ఆ తపస్సుతో సంతోషించిన పరమాత్మ గాయత్రీదేవి రూపంలో ప్రత్యక్షమయ్యారు. 5 ముఖాలతో 10 చేతులతో వెలిగే ఆ తల్లి వేదాల రూపమై మంత్రాల తల్లిగా నిలిచింది. ఆమె ఇచ్చిన వరప్రసాదంతో విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని లోకానికి అందించారు. అప్పటి నుంచి ఈ మంత్రం జపించేవారు చీకటిలో వెలుగును పొందుతారని, పాపాలు కరుగుతాయని, జ్ఞానం పెరుగుతుందని చెబుతారు. గాయత్రీదేవి మనకు చెబుతున్న సందేశం: నీ మనస్సు పవిత్రంగా ఉంచు, సత్యమార్గంలో నడుచుకో, దైవాన్ని జపించు. అప్పుడు నీ జీవితం ఆనందం, శాంతి, జ్ఞానంతో నిండిపోతుంది. అలా మనందరికీ గాయత్రి మంత్రం దొరికింది. రోజు ఉదయం లేదా సాయంత్రం ఈ మంత్రం జపిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, కాన్సంట్రేషన్ పెరుగుతుంది, జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి అని అంటారు.